Hello, hey guys, welcome to Psychological Trading channel. అయితే టుడే 21st నవంబర్ ఈరోజు ట్రేడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రేడ్ ఏమైంది అంత చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినాక కొంచెం మార్కెట్ టైం పాస్ చేసింది. 800 దగ్గర చాలామంది కాల్ రైటర్స్ అయితే ఉన్నారు. అది బ్రేక్ అవుతే ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇక్కడ వన్ గోలో బ్రేక్ అయింది. ఎక్కడ ఎంట్రీ దొరకలేదు. దాని తర్వాత మార్కెట్ పుల్ బ్యాక్లో వచ్చింది. ఇక్కడ చాలామంది బయర్స్ ఉంటారు. ఇక్కడ చాలామంది బయర్స్ అంటారు ఈ లెసన్ అన్నీ తినేసిన మార్కెట్. మరి ఇక్కడ నుండి ఎందుకు సపోర్ట్ తీసుకుందాం అంటే నాకు తెలిసి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ట్రాప్ అయ్యారు చాలామంది. ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుని ఇక్కడ పైకి వచ్చింది. అయితే నా ప్లాన్ ఏంటంటే దీన్ని ఇక్కడ ఎంట్రీ అయ్యాను. సి సైడ్కి ఎంట్రీ అంటే పైకి వెళ్తుంది ఎంట్రీ అయ్యాను. అందుకోసం చెప్తాను చూడండి. మార్కెట్ ఫస్ట్ టైం పాస్ చేసింది, పైకి మూవ్ ఇచ్చింది, వన్ గోలో మూవ్ ఇచ్చింది. మార్కెట్ సస్టైన్ చేయలేకపోయింది, కిందకు వచ్చింది. మళ్ళీ బయింగ్ పొజిషన్ చూపించింది, బయర్స్ని ఇన్వైట్ చేసింది, ఫ్రెష్ బయర్స్ని. మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ ఆ ఎస్ఎల్ హిట్ అయ్యింది. ఎస్ఎల్ హిట్ అయినా మళ్ళీ కవర్కి వచ్చింది. ఇక్కడ బయర్స్ ఉన్నారు. ట్రెండ్ బ్రేక్అవుట్ దగ్గర చాలామంది ఎంటర్ అయ్యారు, వాళ్ళు ట్రాప్ అయ్యారు. మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ పొజిషన్ చూపించింది. నా తప్పు ఏమంటే ఇక్కడ నేను వదిలేయాల్సింది, కన్ఫ్యూజింగ్ మార్కెట్లో వదిలేయాల్సింది. నేనేం చేశానంటే మార్కెట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళి బయర్స్ని ట్యాప్ చేసాను. బయర్స్ని ట్యాప్ చేసి మళ్ళీ యాక్సలరేట్ చేయడానికి కిందకు వచ్చింది. ఇక్కడ క్యాండిల్ కూడా క్లోజింగ్ ఇచ్చింది. ఇలాంటి రివర్సల్ క్యాండిల్స్ ఇక్కడ నేను ఇక్కడి నుంచి మార్కెట్ ర్యాలీ చేస్తుందేమో అనుకున్నాను. ఇది నా ప్లాన్. ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ చేస్తుందేమో అనుకున్నాను నేను. కానీ ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ చేయలేదు. ఇక్కడ క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేయాల్సింది తప్పు చేశాను. నేను మిస్టేక్ కూడా రాసుకున్నాను చూడండి. ఇలాంటి బ్రేక్అవుట్స్ దగ్గర ట్రేడ్ తీసుకున్నప్పుడు కండిషన్స్, మార్కెట్ ఆల్రెడీ రెండుసారి పైకి డౌన్కి వెళ్ళింది కదా, వాలటైల్ మూవ్మెంట్ ఇచ్చింది కదా, అదొకసారి మార్కెట్ మూవ్ విత్ నో లాజిక్ లేకుండా పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది. In this condition, if you're planning for a entry, wait for big bar or candle closing. దానికోసం వెయిట్ చేయాలి. ఓకేనా? కన్ఫ్యూజింగ్ మార్కెట్ ఇది. కన్ఫ్యూజింగ్ మార్కెట్. ఓకేనండి, నేను హైడ్ చేసి ఇస్తాను. ఇదండి మార్కెట్. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. 1 minute టైం ఫ్రేమ్లోనే ఎంట్రీ. 1 minute టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి ఎంట్రీ తీసుకున్నాను. నేనేం నార్మల్గా తీసుకోలేదు. నేను కరెక్ట్గా ఈ క్యాండిల్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. 14 ఈ క్యాండిల్ దగ్గర కరెక్ట్ 14 క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా. 19,800 సిఈ ఎంట్రీ తీసుకున్నానంటే అసలు హిట్ అయిపోయింది. నేను అనుకోలేదు కూడా. బ్రేక్అవుట్ వెళ్ళింది, బ్రేక్అవుట్ ఇచ్చింది, క్యాండిల్ వెళ్తుందేమో అనుకున్నామని మార్కెట్ స్లోగా కిందకు వచ్చింది. స్లోగా ఇంకా టైం పాస్ చేసింది మార్కెట్. ఈ మూవ్ క్యాచ్ చేయలేకపోయాను, ఇంకా ఈ మూవ్ అనుకున్నాను, ఈ మూవ్ క్యాచ్ చేయలేకపోయాను. కొంచెం బాధ అయితే ఉంది. అది ఎంజాయ్ వస్తుంది. లాస్ అవుతుంది, క్యాపిటల్ తగ్గుతుంది. నాకు అదే భయం వస్తుంది. సరే, ఇంకా రిపీట్ చేయకుండా మన జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. డే 21 అయిపోయింది. రేపు డే 22. రేపు కూడా ట్రేడ్ తీసుకుందాం. హోప్ ఇట్ విల్ గో బెటర్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏవైనా తప్పులు ఉన్నా, ఏమైనా నేర్చుకోవాలన్నా నాకు చెప్పండి. ఐ వాంట్స్ బిగినర్. థ్యాంక్ యూ సో మచ్.